ఎన్ని సంవత్సరాలు గడిచినా కూడా రాయల్ ఎన్ఫీల్డ్ పేరు వినగానే మనలో ఒక గౌరవం మొదలవుతుంది. బ్రిటిష్ ఎరా డిజైన్తో ఈ బైక్ డిజైన్ అయ్యి ఇండియా మొత్తం ఒక ఐకాన్ అయింది. అలాంటి క్లాసిక్ 350ని ఈరోజు మీ ముందుకు తీసుకొచ్చాను. క్లాసిక్ 350ని ఫ్రంట్ సైడ్ మనం చూసినప్పుడు ఇలా ఉంటుంది. సో మెయిన్గా హెడ్ ల్యాంప్ విషయానికి వస్తే మొత్తం మెటాలిక్తో తయారై ఉంటుంది. ఇక్కడ మాత్రం ఇది కొంచెం ఫైబర్తో తయారైనట్లు ఉంటుంది, బట్ ఇది గ్లాస్ అయి ఉంటే బాగుందని నాకు అనిపిస్తుంది. సో ఓవరాల్గా డిజైన్ విషయానికి వస్తే బాగుంది. ఇక్కడ మనం లెఫ్ట్ సైడ్ అండ్ రైట్ సైడ్ డే టైమ్ రన్నింగ్ లైట్స్ చూడవచ్చు, డిఆర్ఎల్స్. ఇవి కూడా బండి థీమ్కి తగ్గట్లు చాలా నీట్గా డిజైన్ చేశారు. ఆ తర్వాత లెఫ్ట్ సైడ్ అండ్ రైట్ సైడ్ మనకి ఇచ్చిన ఇండికేటర్స్ చాలా బాగున్నాయి. వీటిని మనం హెజార్డ్ లైట్స్గా కూడా వాడుకోవచ్చు. అంటే బండిని ఎప్పుడైనా రోడ్ సైడ్ పార్క్ చేసినప్పుడు వీటిని ఆన్ చేస్తే ఇవి బ్లింక్ అవుతూ ఉంటాయి. ఆ తర్వాత రాయల్ ఎన్ఫీల్డ్లో మనం ఫస్ట్ నుంచి చూస్తున్నాము. ఈ బైక్ స్టార్ట్ అయిన దగ్గర నుంచి వీళ్ళు ఈ ట్రెడిషనల్ టెలిస్కోపిక్ సస్పెన్షన్ ఇచ్చారు. ఇది ఈ బైక్లో ఈ థీమ్ను మెయింటైన్ చేస్తూ ఉంటుంది. ఇది మెయింటెనెన్స్ వైజ్ కస్టమర్కి చాలా తక్కువ మెయింటెనెన్స్ పడ్డా కూడా ఈ బండి యొక్క థీమ్ని ఇది చాలా బాగా మెయింటైన్ చేస్తూ ఉంటుంది. ఆ తర్వాత ఇక్కడ మనం రిఫ్లెక్టర్స్ చూడొచ్చు. సో ఓవరాల్గా ఫ్రంట్ మడ్గార్డ్ విషయానికి వస్తే ఇది చాలా సాలిడ్ ఐరన్తో తయారైనట్లు ఉంటుంది. ఫ్రంట్ డిస్క్ విషయానికి వస్తే ఇది చాలా పెద్ద సైజులో ఉంటుంది. ఆ తర్వాత ఇక్కడ ఏబిఎస్కి సంబంధించిన మెకానిజం చూడొచ్చు. సో ఇది వచ్చేసరికి బైబ్రీ బ్రేక్స్ తోటి వస్తుంది, డిస్క్ బ్రేక్స్. ఇవి కూడా చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తాయి. ఇక లెఫ్ట్ సైడ్ హ్యాండిల్ బార్ విషయానికి వస్తే క్లచ్ అనేది కొంచెం హార్డ్గా అనిపించినా కూడా ఈ ఓవరాల్గా ఈ ఫినిషింగ్ ఏదైతే ఉందో చాలా చక్కగా డిజైన్ చేశారు. ఆ తర్వాత ఇక్కడ వచ్చేసరికి దీనిలో హై బీమ్, లో బీమ్, పాస్కి సపరేట్గా బటన్స్ ఇచ్చారు. ఇది కొంచెం హార్డ్ అనిపిస్తాయి కానీ బాగుంటాయి. ఆ తర్వాత ఇక్కడ మనకి ఇండికేటర్స్కి సంబంధించిన బటన్స్ కూడా ఇచ్చారు. బటన్స్ క్వాలిటీ కూడా బాగుంది. ఆ తర్వాత కింద మనకి హార్న్ స్విచ్ ఇచ్చారు. ఒకసారి మీకు హార్న్ ఇస్తాను. ఇంకా ఫ్రంట్ సైడ్ ఇన్స్ట్రుమెంట్ కన్సోల్కి వచ్చినప్పుడు ఇలా ఉంటుంది మెయిన్గా. సో ఒక్కసారి ఆన్ చేస్తున్నాను చూడండి. సో ఇది వచ్చేసి స్పీడోమీటర్ మనకి అనలాగ్లో ఉంటుంది. ఇక్కడ బ్యాటరీ సింబల్ చూపిస్తుంది. తర్వాత ఏబిఎస్, ఇంజన్ మెయింటెనెన్స్కి సంబంధించిన ఐకాన్స్ ఇక్కడ ఉంటాయి. ఆ తర్వాత ఇక్కడికి వచ్చేసరికి సెమీ డిజిటల్ ఉంటుంది. ఇందులో ఫ్యూయల్ గేజ్ ఉంటుంది, ట్రిప్ ఉంటుంది, గేర్ పొజిషన్ ఉంటుంది. ఆ తర్వాత ఆ వెహికల్ ఎంత డిస్టెన్స్ కవర్ చేసింది అనేది కూడా ఇక్కడ మనకు కనిపిస్తుంది. ఆ తర్వాత ఇక్కడ చిన్న ఇంకొక డిజిటల్ మీటర్ ఇచ్చారు. ఇందులో మనకి గూగుల్ మ్యాప్స్ అలాంటివి కూడా ఇందులో అప్డేట్స్ అవుతూ ఉంటాయి. ఇక్కడ నుంచి మనం కీని ఆపరేట్ చేస్తూ ఉంటాం. సో ఓవరాల్గా ఇది బండి ఇన్స్ట్రుమెంట్ కన్సోల్. సో ఫ్యూయల్ ట్యాంక్ విషయానికి వస్తే ఇది 13 లీటర్స్ కెపాసిటీ ఉన్న ఫ్యూయల్ ట్యాంకు. సో ఇది రఫ్గా మనకి 450 నుంచి 500 కిలోమీటర్స్ రేంజ్ వరకు ఈ ఫ్యూయల్ ట్యాంక్కి కవర్ చేస్తుంది. సో ఇంకా మనం మెయిన్గా ఇందులో ఉన్న ఇంజన్ విషయానికి వస్తే ఇది 349cc ఎయిర్ కూల్డ్ ఇంజన్. సో ఇది ఒక రకంగా చెప్పాలంటే ట్రెడిషనల్ ఇంజన్ అనే చెప్పొచ్చు. ఇందులో ఎలాంటి లిక్విడ్ కూల్డ్ ఇంజన్ లేదు. సో ఇది పర్ఫార్మెన్స్ వైజ్ 20 bhp పవర్ని ప్రొడ్యూస్ చేస్తుంది. సో ఇక్కడ వచ్చేసరికి మనకి ఇందులో 5 స్పీడ్ మాన్యువల్ గేర్ బాక్స్ ఉంటుంది. సో బండి పికప్ కూడా కొంచెం చాలా క్విక్గా ఉంటుంది. ఓకే, సో ఇంజన్ కెపాసిటీ గురించి మీకు చెప్పాను. అయితే ఇది 349cc ఇంజన్ కాబట్టి ఇంజన్ రన్నింగ్లో ఉన్నప్పుడు మనకి కొంచెం ఇంజన్ నుంచి హీట్ ప్రొడ్యూస్ అవుతున్నట్టు మనకు అనిపిస్తుంది. అది కొంచెం అన్కంఫర్టబుల్గా కూడా అనిపిస్తుంది. అంటే ఎక్కువ స్పీడ్ వెళ్తున్నప్పుడు కానీ, కొంచెం లోడ్తో వెళ్తున్నప్పుడు కానీ కొంచెం ఇంజన్లో నుంచి మనకి హీట్ ప్రొడ్యూస్ అవుతూ ఉంటుంది. ఇక్కడ మనం రైడ్ చేస్తున్నప్పుడు మనకి ఆ హీట్ అనేది కొంచెం అన్కంఫర్టబుల్గా అనిపిస్తుంది. సో ఇక్కడ సైలెన్సర్ కానీ ఈ ఎగ్జాస్ట్ విషయానికి వస్తే ఇది చాలా హ్యూజ్గా కనిపిస్తుంది. బాగా కొంచెం అంటే మస్కులర్గా ఉంటుంది. సో ఆ తర్వాత ఇది బ్రేక్ విషయానికి వస్తే ఈ బైక్లో ఏబిఎస్ బ్రేక్స్ ఇచ్చారు. కాకపోతే ఈ ఫిట్టింగ్ కొంచెం నాకు అంత కంఫర్టబుల్గా అనిపించలేదు, కొంచెం హార్డ్గా కూడా అనిపిస్తాయి. సో ఈ ఫుట్ రెస్ట్ విషయానికి వస్తే రైడర్ ఫుట్ రెస్ట్ అనేది బాగా పెద్దగా ఇచ్చారు. సో ఇది మాత్రం చాలా కంఫర్టబుల్గా అనిపిస్తుంది. సో
ఇది వచ్చేసరికి ఇందులో బ్యాటరీ మెకానిజం ఉంటుంది. సో ఎలక్ట్రిక్ సంబంధించిన మెకానిజం అంతా ఇందులో ఉంటుంది. దీన్ని మనం ఓపెన్ చేస్తే లోపల బ్యాటరీ కానీ దాని కనెక్షన్స్ అన్నీ ఇందులో ఉంటాయి. సో ఇంకా పిలియన్ ఫుట్ రెస్ట్ విషయానికి వస్తే ఇది కూడా ఫ్లెక్సిబుల్గా ఉంటుంది. సో చాలా పెద్దగా ఉండటం వల్ల వెనక కూర్చున్న వాళ్ళకి చాలా కంఫర్టబుల్ ఫీలింగ్ వస్తుంది. సో దీనికి సైలెన్సర్కి ఇక్కడ ఎక్కువ గ్యాప్ ఉన్నందువల్ల పిలియన్ రైడర్స్కి ఆ హీట్ సెన్సేషన్ అనేది ఉండదు. సో ఇంకా మనం సస్పెన్షన్ విషయానికి వస్తే ఇది నార్మల్ ట్రెడిషనల్ సస్పెన్షన్. సో ఓవరాల్గా బండి కొంచెం హెవీ బండి కాబట్టి సస్పెన్షన్ చాలా బాగుంటుంది. ఇక్కడ మనం రేర్ డిస్క్ చూడొచ్చు. డిస్క్తో పాటు ఇక్కడ లోపల మనం ఏబిఎస్కి సంబంధించిన మెకానిజం చూడొచ్చు. సేమ్ మనం ఇంతకు ముందు అనుకున్నట్లు ఇది వైబ్రీ బ్రేక్స్ ఇక్కడ మనం ఉన్నాయి, అవి కూడా చూడొచ్చు. సో బైక్ని మనం వెనక వైపు నుంచి చూసినప్పుడు ఇలా ఉంటుంది. సో ఇండికేటర్స్ చాలా బాగుంటాయి. వాటితో పాటుగా మధ్యలో ఉన్న ఈ లైట్ కూడా చాలా బాగా డిజైన్ చేశారు. ఇక్కడ కూడా మనకు కొంచెం ఫైబర్ అన్నట్లు ఉంటుంది. మిగిలిన పార్ట్స్ అంతా మెటల్తో తయారై ఉన్నాయి. సో ఓవరాల్గా ఫినిషింగ్ వైజ్ చాలా బాగుంటుంది వెనక సైడ్ నుంచి. సో పిలియన్ రైడర్స్కి ఇక్కడ ఇచ్చిన ఈ సపోర్టర్ కూడా చాలా కన్వీనియంట్గా వెనక కూర్చున్న వాళ్ళకి చాలా కన్వీనియంట్గా ఉంటుంది. బండి మనం సడన్గా పుల్ చేస్తున్నప్పుడు ఇది పిలియన్ రైడర్కి చాలా కాన్ఫిడెన్స్ని ఇస్తుంది. సో ఇంకా మనం ఇక్కడ సీటింగ్ విషయానికి వస్తే ఈ సీట్స్ రెండు స్ప్లిట్ సీట్స్ కాబట్టి ఇద్దరు బండి మీద వెళ్తున్న ఇద్దరు రైడర్స్ చాలా కంఫర్టబుల్గా ఎంత దూరమైన లాంగ్ డిస్టెన్స్కి ఈ బండిని తీసుకెళ్ళొచ్చు. సో ఎలాంటి అన్కంఫర్టబుల్ అయితే ఇందులో ఫీల్ అవ్వరు. సో ఓవరాల్గా బండి అయితే కొంచెం వెయిట్ ఉంటుంది, కానీ బండిని హ్యాండిల్ చేయడం అనేది మనకి ఈజీ. అంటే బండిని స్టాండ్ వేయటం కానీ లేదంటే పార్కింగ్లో పెట్టడం కానీ మనం అనుకున్నంత టఫ్ ఏమి ఉండదు. ఈ బండిని మనం మిడిల్ స్టాండ్ కూడా సింపుల్గా వేయవచ్చు. బండి ఎంత వెయిట్ ఉన్నా కూడా చాలా హ్యాండీగా ఉంటుంది. సో బండి ఈజీగా మనం మిడిల్ స్టాండ్ వేసేయచ్చు. సో ఇంకా మనం బండి లెఫ్ట్ సైడ్కి వస్తే ఇక్కడ మనం శారీ గార్డ్ చూడొచ్చు. సో పిలియన్ రైడర్స్లో ఎవరైనా ఫీమేల్స్ ట్రావెల్ చేస్తున్నప్పుడు ఈ శారీ గార్డ్ అనేది చాలా యూస్ఫుల్గా ఉంటుంది. ఇది చాలా సేఫ్టీ ప్రికాషన్స్ కోసం దీన్ని వాడతారు. సేమ్ మనం రైట్ సైడ్ చూసినట్లే ఇక్కడ పిలియన్ ప్యాసింజర్ ఫుట్ రెస్ట్ కూడా చాలా వెడల్పుగా ఉంటుంది కాబట్టి చాలా కంఫర్టబుల్ ఫీల్ అవుతారు. సో పిలియన్ రైడర్స్కి ఇది వాడుకోవచ్చు. ఈ రెండు పిలియన్ రైడర్స్కి చాలా కన్వీనియంట్గా ఉంటాయి. ఆ తర్వాత మెయిన్గా ఇందులో 5 స్పీడ్ మాన్యువల్ గేర్ బాక్స్ ఉంటుంది. గేర్స్ కూడా అంటే కొంచెం హార్డ్గా అనిపించినా కూడా ఓవరాల్గా బాగుంటాయి. సో ఇక్కడ ఈ ఫినిషింగ్ విషయానికి వస్తే ఇంజన్లో ఇది చాలా హెవీగా ఇచ్చారు. మనకి చూస్తే చాలా ఇంప్రెసివ్గా అనిపిస్తుంది. సో ఈ ఫినిషింగ్ కానీ ఈ బటన్స్ కానీ మనకి చూస్తున్నప్పుడు చాలా ఇంప్రెసివ్గా అనిపిస్తాయి. దీనిపైన ఉన్న ఈ కలర్ కూడా మ్యాటివ్గా అనిపించి మనకి కొంచెం స్పోర్ట్స్ ఫీల్ని ఇస్తుంది. ఇంకా ఈ బండిలో ఈ ఎలై వీల్స్ ఏవైతే ఉన్నాయో ఇవి బాగా డిజైన్ చేసినప్పటికీ ఇందులో ఉన్న ఆ స్పోక్స్ అనేది కొంచెం ఎక్కువగా ఇచ్చారని అనిపిస్తుంటుంది. వీటిని కానీ ఇంకా కొంచెం నీట్గా డిజైన్ చేసి ఉంటే బాగుండనేది నా పర్సనల్ ఒపీనియన్. ఇంకా ఈ వెహికల్లో గ్రౌండ్ క్లియరెన్స్ విషయానికి వస్తే ఇది 170 mm గ్రౌండ్ క్లియరెన్స్ ఉంటుంది. ఇంకా వెహికల్ పికప్ విషయాన్ని మనం కన్సిడర్ చేస్తే 0 to 60 km స్పీడ్ని రీచ్ అవ్వడానికి వెహికల్కి అప్రాక్సిమేట్లీ 6 seconds వరకు టైం పడుతుంది. ఆ తర్వాత వెహికల్ మైలేజ్ని మనం ఒకసారి చూసుకుంటే ఈ వెహికల్ హైవేలో వచ్చేసరికి మనకి సుమారుగా 40 km మైలేజ్ ఇస్తుంది. సిటీలో వచ్చేసరికి 35 to 36 మైలేజ్ వస్తుంది. సో ఓవరాల్గా మనం 37గా దీని మైలేజ్ని కన్సిడర్ చేయొచ్చు. అయితే వెహికల్ ఆన్ రోడ్ ప్రైస్ విషయానికి వస్తే 2,84,000 అవుతుంది. అయితే ఇప్పుడు మీరు చూస్తున్న వెహికల్లో మనం అప్రాక్సిమేట్లీ ఒక 19,000కి యాక్సెసరీస్ యాడ్ చేసాం కాబట్టి ఈ వెహికల్ కాస్ట్ వచ్చేసరికి మనకి 3,04,000 వరకు పడింది. సో ఓవరాల్గా ఇది ఫ్రెండ్స్ రాయల్ ఎన్ఫీల్డ్ క్లాసిక్ 350. దీని గురించి నేను ఏదైనా మిస్ అయి ఉంటే తప్పనిసరిగా కామెంట్ సెక్షన్లో చెప్పండి.